అరటికాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇలా ఫ్రైలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే మెయిన్ చాలా ఇష్టంగా తింటారనమాట. నేను ఫస్ట్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకొని తాలింపు సరుకులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే బనానా పీసెస్ని కూడా అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలన్నమాట. అలాగే తర్వాత సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. మూత పెట్టి మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టి కొంచెంసేపు అయితే లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. ఇంకా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి గరం మసాలా మాత్రమే వేసుకున్నాను అనమాట. గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అవనివ్వాలన్నమాట. అంతే, రెసిపీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.